వెల్కమ్ టు రాజనీతి. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు మావిగన్ పేరుతో హడావుడి చేస్తూ ఉంటే, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఎన్నికల్లోపు అంటే 29 ఎన్నికల్లోపు అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు అమరావతి నగర పాలనా వ్యవస్థను కూడా పటిష్టంగా రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి నగరానికి ప్రత్యేకమైన పరిపాలనా వ్యవస్థను తీసుకురావాలని, ఆ వ్యవస్థ ద్వారా అమరావతికి చట్టపరమైన హోదా, స్వయం ప్రతిపత్తి, ఆర్థిక అధికారాలు, ఆదాయ వనరుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఈ ప్రణాళికలో భాగంగా క్యాపిటల్ సిటీ గవర్నెన్స్ యాక్ట్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అలాగే మున్సిపల్ సంస్థకు పోలీస్ సిబ్బందిని కేటాయించడం, నిర్మాణం, ప్లానింగ్ ఉల్లంఘనల మీద వేగవంతమైన న్యాయస్థానాలను ఏర్పాటు చేయటువంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడున్న నగరాల్లో అవి విజయవాడ కావచ్చు, విశాఖపట్నం, హైదరాబాదు, మెగా సిటీస్లో కూడా నిర్మాణాలు జరిపేటప్పుడు నిబంధనలు పాటించరు. డీవియేషన్లకు వెళ్తూ ఉంటారు, పరిమితికి మించి ఫ్లోర్లు, అంతస్తులు వేస్తూ ఉంటారు, అనుమతులు లేని నిర్మాణాలు చేస్తూ ఉంటారు, 100 గజాల్లో 5 ఫ్లోర్లు వేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏంటంటే మున్సిపల్ సిబ్బందికి లంచాలు ఇచ్చేస్తారు, వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే మాస్టర్ ప్లాన్కు తూట్లు పొడుస్తూ ఉంటారు. అమరావతిలో కూడా అలా జరిగితే ఇక ప్లాండ్ సిటీ అనే దానికి అర్థం ఉండదు. సో అలాంటి ఉల్లంఘనలకు అవకాశం లేకుండా విధానాలు రూపొందించబోతున్నారు. అవసరమైతే ఇప్పుడున్న మున్సిపల్ చట్టాలని, ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని కూడా సవరించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అమరావతి పరిపాలనా విధానాన్ని రూపొందించడానికి కొత్త ఢిల్లీ, చండీగఢ్, నవీ ముంబై వంటి నగరాలతో పాటు బ్రెజిల్లోని బ్రెసిలియా, మలేషియాలో పుత్రజయ, షెజాంగ్, ఆస్తానా, సింగపూర్ వంటి ప్రపంచ నగరాల మోడళ్లను పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. అమరావతికి ప్రత్యేక పాలనా నిర్మాణాన్ని రూపొందించేందుకు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అమరావతిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. ముఖ్యంగా భూ ఆదాయం, రికార్డుల నిర్వహణ వంటి అంశాల్లో జిల్లా పాలనకు స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు ఇవ్వాలని భావిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దేశ విదేశాలకు చెందిన నగరాల పరిపాలనా విధానాలను కూడా అధ్యయనం చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ 2వ దశ ల్యాండ్ పూలింగ్ గ్రామాలతో పాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మొత్తం 40 గ్రామాలు, దాదాపు 40 గ్రామాల వరకు మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను సింగపూర్ సంస్థకి అప్పగించే ఆలోచనలో ఉన్నారు. అమరావతి రాజధాని అని చట్ట సవరణ జరిగిన తర్వాత అమరావతి పరిసర గ్రామాల ప్రజలంతా కూడా 2వ విడత ల్యాండ్ పూలింగ్కు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. గెజిట్ జారీ అయిన అమరావతి మీద గెజిట్ జారీ అయిన మర్నాడే 1100 ఎకరాలు పూలింగ్కి ఇచ్చారు. అంతకుముందు అంతా 100-150 ఎకరాలు కూడా ఇవ్వలేదు. గత 2 నెలలుగా పూలింగ్ ప్రారంభమైన తర్వాత ఇంత మొత్తంలో ముందుకు రాలేదు, ఎవరు కూడా రైతులు ముందుకు రాలేదు, భూములు కూడా ఇవ్వలేదు. ఒక్కరోజే ఒక పెద్ద పరిమిలోనే 1000 ఎకరాలు ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో సమావేశం అవుతారని చెప్తా ఉన్నారు. ఆయన రైతులతో మాట్లాడి రైతులకు హామీ ఇస్తే చంద్రబాబు వైపు నుంచి పూలింగ్ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. నిర్మాణ పనులు వేగవంతం అయ్యే కొద్దీ రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం ఎలాగైనా అమరావతి గొంతు నిలమాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని అజరామరం చేసే ఒక బృహత్తర యజ్ఞం చేస్తున్నారని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.